దేవాని దివ్యవాక్యము ఏవేగా మాకు దొరికెను. విశ్వాసం మన జీవితంలో కొన్ని దేవుని కొరకు మనం ప్రారంభించినప్పుడు నమ్మకంతో ప్రారంభించాలి. దేవుడు దాన్ని తగిన సమయమందు మనకు అనుగ్రహిస్తాడనేటువంటి ప్రయాణంలోనే ఉండాలి. యాక్చువల్గా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఓల్డెస్ట్ ఉమెన్ గాట్ ప్రెగ్నెంట్ అని రాసి 58 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక స్త్రీ మరి వృద్ధాప్యములో గర్భవతి అయిందని ఉంటుంది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో. అటు తప్పు రాశాడు. ఎవరి పేరు రాయాలాడు? సారా పేరు రాయాలి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో. ఆల్మోస్ట్ ఆల్ 92 నుంచి 98 ఇయర్స్ మధ్యలో ఆమె గర్భం ధరించింది. ఇప్పుడు నాకు జరుగుతుందా అని పాపం నవ్విన దానికి కొడుక్కే ఆ పేరు ఇవ్వబడింది. ఇది కుటుంబంలో విశ్వాస ప్రయాణం. దేవుడు ఎప్పుడు చేస్తాడో తెలీదు. కొన్ని మనం బ్రతికుండగా చూస్తాం, కొన్ని మనం ఒకవేళ మృతతుల్యమైన పరిస్థితుల్లో కూడా దేవుడు వినిపించగలిగినటువంటి దేవుడు నా దేవుడు అనే నమ్మకంతో మనం దేవుని యందు విశ్వసించాలి. శారా 98, అబ్రహాము 100. ఈ సమయంలో దేవుడు విశ్వాసము నీతిమంతుని పక్షాన చూపించబడ్డది. ఆ విశ్వాసము నీతి అంటే నీతిగా ఎంచబడడానికి నువ్వు చేసే కార్యాల వల్ల నువ్వు నీతిగా ఎంచబడవు. నీ నమ్మిక వల్లనే నువ్వు విశ్వాసిగా నువ్వు ఎంచబడతావు. నీ నమ్మిక ఎలా ఉంది అనేటువంటిది ముఖ్యం, కానీ నీ కార్యాలు ఎలాంటివి అనేటువంటిది కాదు. ఆ విధంగా మన కార్యాల వైపు దృష్టి పెట్టకుండా మనం నమ్మిక వైపు ఉండాలి. దేవుడు చేసేటువంటి కార్యానికి మనం చెవియొగ్గకపోయి మనం అవిశ్వాస రీతిలో వెళ్తే దేవుడు వారిని ఏం చేస్తాడో కూడా పౌలు చాలా స్పష్టంగా రాశాడు ఇక్కడ. అందుకే ఈ రోమీల పత్రిక మన హృదయాల్ని విశ్వాసం గురించి ఈ పత్రికను చదువుతూ వెళుతూ ఉంటుంటే మన మనసులకే గాయపరుస్తూ ఉంటుంది. మన మనసుల్నే ఆలోచింపచేస్తూ ఉంటాయి. విషయాలను చెప్పి సరైనటువంటి ప్రిపరేషన్ చేయకపోతే, మీరు క్రైస్తవుడిగా సరైన ప్రిపరేషన్ లేకపోతే ఇప్పుడు మనం చదివిన పరిస్థితుల్లో ఉంటాం. అలా వద్దు. దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా తీర్పు తీరుస్తూ ఉన్నాడు. ఆ నీతిమంతులుగా తీర్పు తీర్చే పరిస్థితికి మీరు విశ్వాసము వలననే చెప్తాడు. దట్ ఈస్ ద ప్రైమరీ ఇంగ్రీడియంట్. దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ప్రధానమైనటువంటి ఇంగ్రీడియంట్ ఏంటంటే విశ్వాసం మూలముగానే మీరు నీతిమంతులుగా అబ్రహాము తీర్చబడ్డాడు. కాబట్టి అబ్రహాము జీవితంలో అసాధారణ సమయంలోను, అసాధారణ కాలములోను, అసాధారణ వయసులోను పరిస్థితుల్లో దేవుడు సాధారణంగా జరిగే పరిస్థితి అసాధారణమైన పరిస్థితుల్లో అబ్రాహాముకి శారాకి దేవుడు కార్యం చేశాడు. ఇది 4వ అధ్యాయం అనగానే అసాధారణ సమయాలలో దేవుడు సాధారణంగా జరిగే పరిస్థితుల్ని అసాధారణ పరిస్థితుల్లో చేయగలిగాడు. మన జీవితంలో క్రియలు అసాధారణ సమయాల్లో కూడా క్రియలు చేయగలడు అనేటువంటి విశ్వాసం కలిగి ఉంటే దేవుడు మనకి క్రియలు చేస్తాడు. అంతకన్నా ముఖ్యంగా ఏంటంటే నన్ను ఆయన నీతిమంతులుగా తీరుస్తూ ఉంటాడు. ఇది విశ్వాసం అనేటువంటిది, బిబ్లికల్ ఫెయిత్. కాబట్టి 4వ అధ్యాయం మొదటి 8 వచనాల్లో మనం చదవలేదు, కానీ ఈరోజు మన 4వ అధ్యాయ పాఠంలో మొదటి 8 వచనాలు ఏంటంటే దేవుడు క్రియల వలన కాదు, విశ్వాసం ద్వారానే నీకు కార్యాలు చేస్తాడని. విశ్వాసం అంటే ఏంటి అనేటువంటిది రెండోది చెప్తాడంటే, నువ్వు సున్నతి పొందడం కాదు, అది ముఖ్యం కాదు, నీవు నమ్మకంతో జీవించడమే నువ్వు విశ్వాసానికి ఎంచబడ్డానికి గల కారణం. కాబట్టి యూదులందరూనేమో సున్నతి చేసుకున్నటువంటి వాడే అనేటువంటి విషయానికి వస్తే అది రక్షణకి కార్యం కాదు. నువ్వు రక్షణకి కార్యం ఏంటంటే నీ హృదయాన్ని సున్నతి చేసుకో, నీ హృదయాన్ని సరిచేసుకో, నీ హృదయాన్ని నడిపించు. ఇది 4వ అధ్యాయంలో 9వ వచనం నుంచి 12వ వచనం వరకు రాయబడింది.
మూడో భాగం ఏంటంటే నీవు ధర్మశాస్త్ర వలన కాదు నువ్వు విశ్వాసంగా ఎంచబడేటువంటిది అనేటువంటిది 13వ వచనం నుంచి 16వ వచనం వరకు. ఇప్పుడు మనం చదువుకుంది ఏంటంటే 17వ వచనం నుంచి 25వ వచనం. ఈ 17, 25కి తీసుకురావడానికి పౌలు ఏం చేస్తున్నాడంటే ఈ 4వ అధ్యాయాన్ని, 4వ అధ్యాయము మొదటి 8 వచనాలు నువ్వు ఎన్ని క్రియలు చేయి, నీ విశ్వాసము నీ నీతిగా ఎంచబడడానికి క్రియలు కాదు అని చెప్తున్నాడు. రెండవది, నీవు నీతిమంతుడిగా ఎంచబడ్డానికి సున్నతి ముఖ్యం కాదు, నీ హృదయ సున్నతే ముఖ్యమైనది. అది రెండవ భాగం. మూడవది, ధర్మశాస్త్రం కాదు, అది మంచి చెడులు తెలియచేయడం వరకే. కానీ నువ్వు నీతిమంతుడిగా ఎంచబడాలి అంటే నువ్వు విశ్వాసం వలననే అని విశ్వాసం 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 అని తీసుకుని వస్తూ చివరకు వచ్చేటప్పటికి నీ విశ్వాసము దేవుని వాగ్దానం మీద నువ్వు నమ్మిక ఉంచుటయే. కాబట్టి ఈ నమ్మిక నీ జీవిత ప్రయాణాన్ని నడిపించేటువంటిది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా చాలామంది ఏంటంటారు, విశ్వాసం అంటే పాజిటివ్ థింకింగ్ అంటారు. పాజిటివ్ థింకింగ్ కాదు. పాజిటివ్ థింకింగ్ అంటే నువ్వు చేయబోయే పనికి ఇది నేను చేయగలను అనేటువంటి నీకు నమ్మకం ఉండడం. కానీ ఏది జరగదో, ఏది చేయలేవో అది చేయగలిగిన దేవుని మీద నమ్మకం ఉంచడం విశ్వాసం అనేటువంటిది. అది నీ జీవితంలో జరగదు అనేటువంటి ఆలోచన ఉన్న నీకు అది జరిగించే దేవుడు చేయుట అనేటువంటిది నీ విశ్వాసము, నీ నమ్మకము. కాబట్టి దీనిలో ట్రస్ట్, నమ్మిక ఇంచుటయే, నమ్మికయే. దేవుడు అది భుజించడం వల్ల నీలో నేను నివసిస్తాను అని వాగ్దానం చేసినప్పుడు మనం అది నమ్మవలసినదే. కాబట్టి ఈ దినాన్ని మనం ప్రభు బలలో పాలు పంచుకున్నామంటే ఆయన నాలో నివసిస్తున్నాడు అనేటువంటి దానికి ఒక విశ్వాసపు క్రియ. ఈ సంఘంలో మనం అందరం కలిసి ఆ రొట్టెలోను ఆ యొక్క రక్తములోను ప్రార్థన చేసి సేవించాము అంటే ఈ క్రియ ఇది ఎలాంటిదంటే క్రీస్తు నాలో జీవిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని లోకానికి తెలియచేయుటయే ఈ యొక్క ప్రభు బలని సేవించుట. అందుకే పౌలు ఏమంటున్నాడు, ఇక జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తాను. మధ్యలో శిలువ మీద మరణించినటువంటి ఆ క్రీస్తు నాలో జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఈ జీవితంలో ప్రయాణిస్తున్నటువంటి గలతీల్లో చెప్పిన దాన్ని బట్టి మన విశ్వాసం ఎప్పుడూ కూడా ఆ నీతిగా ఎంచబడడానికి మనం ఆలోచన చేయాలి. కాబట్టి విశ్వాసం అనేటువంటిది కూడా ఒక పవర్ కాదు, లేకపోతే అది ఒక శక్తి కాదు. విశ్వాసం అనేటువంటిది నీ మనసులోను నీ హృదయంలోను ట్రస్ట్, నమ్మిక. ఆ యొక్క విశ్వాసంలో పవర్ ఉందని మనం చెప్పడానికి లేదు. ఫెయిత్ హ్యాస్ నో పవర్, ఫెయిత్ హ్యాస్ ట్రస్ట్. విశ్వాసానికి ఉన్నది ఏంటంటే నమ్మిక వలననే, నమ్మిక మాత్రమే అనేటువంటి విషయం యేసుక్రీస్తు తన క్రియల్లో చాలా సందర్భాల్లో శిష్యులకు ఏమని నేర్పించాడంటే, ఇది ఏ విధంగా జరిగింది, ఇది ఎలా జరిగింది, ఈమెకి ఎందుకు జరిగింది, ఇతనికి ఎందుకు జరిగిందంటే యేసుక్రీస్తు చెప్పినటువంటి సమాధానం ఏంటో తెలుసా? నమ్మిక వలననే. ట్రస్ట్ ఈజ్ ద ఫెయిత్. ట్రస్ట్ ఈజ్ నాట్ ఫోర్స్ ఆర్ ఎ పవర్. నీవు నమ్మిక ఇంచుట వల్ల దేవుడు నీకు క్రియలు చేస్తున్నాడు అనేటువంటి విషయము చూడండి. 98 సంవత్సరాలు మరి వారు అంత ఓర్పుతో వాళ్ళు నమ్మిక ఇచ్చారు కాబట్టి దేవుడు ఆ గర్భాన్ని తెరిచాడు. ఓర్పుతో 98 సంవత్సరాలు ఆమె సహించింది కాబట్టి ఆమె గర్భము తెరవబడింది. ఇది తెలుసుకున్నటువంటి మనం ఒక్క 2 సంవత్సరాలు లేదా ఒక 9 సంవత్సరాలు కూడా కొన్ని విషయాల్లో మనకి ఓపిక ఉండదు. 9 సంవత్సరాలకు ఉండదు, 8 సంవత్సరాలకు ఉండదు. 98 సంవత్సరాలు మటుకు షారాకి నమ్మిక ఇచ్చింది. దట్ ఈస్ ద గ్రేట్నెస్. అందుకే వాళ్ళ సంగతిని మనం ఇక్కడ చదువుతున్నాం. అందుకే దేవుడికి ఇష్టం కానిది ఏంటో తెలుసా? కొంచెం నమ్మకం, కొంచెం విశ్వాసం, కొంచెం కొసర్లు ఆయనకి ఇష్టం ఉండదు. కొసర్ల విశ్వాసం మన జీవితాన్ని నడిపించదు. ఈ కొద్ది విశ్వాసం, కొంచెం విశ్వాసం కొత్త దేవుడు లాంటిది.
ఒక క్రిస్టియన్ మూవీ, అది పేరు గుర్తు రాలేదు, దాంట్లో కొత్త దేవుడండి సరికొత్త దేవుడండి అని పాడుకుంటూ వెళ్తాడు. వాడిని ఎవరు నడిపిస్తున్నాడు? అక్కడ సాతాను నడిపిస్తున్నాడు. సాతాను నడిపించే దాంట్లో ప్రతిరోజు కొత్త దేవుళ్ళు కనబడతారు. అదే నిత్యము 98 సంవత్సరాలు ఒకే దేవుడి వైపు చూశాడు అబ్రహాం. అది అతని జీవితం. కాబట్టి ఆ ప్రయాణంలో మనం ప్రయాణం చేస్తున్నటువంటి మనము ఆలోచించేటువంటి విషయాల్లో మనకున్న దేవుడు ఒకే ఒక్క దేవుడు, ఒకే ఒక్క విశ్వాసం, ఒకే ఒక్క బాప్తిసం, ఒకటే, ఒకే ఒక్క సంఘం. ఆయనే మనకి శిరస్సు. కాబట్టి కొత్త దేవుళ్ళు, చిన్న దేవుళ్ళు, పెద్ద దేవుళ్ళు అసలు అవకాశాలే లేవు. కొద్ది విశ్వాసం, కొద్ది విశ్వాసం. నా విశ్వాసం కొద్దిగా పెరుగుతుందండి. అయితే అది పెరగాలే కానీ తరిగేటట్టు ఉండకూడదు. అది ఎక్కడికి వెళ్ళాలి? కొద్దిగా వెళ్ళి ఒకే విశ్వాసంలోకి వెళ్ళాలి మనం. ఆ ప్రయాణమే మన జీవితంలో అది అల్ప విశ్వాసులారా అని పిలువబడ్డారు. మనం అల్ప విశ్వాసులకు ఎప్పుడు కూడా మేలు జరిగిన క్రియ ఎక్కడ మనం చూడాల. గొప్ప విశ్వాసం కలిగిన వాళ్ళకి దేవుడు క్రియను చేశాడు. మీరు కూడా నీతిమంతులు. ఎందుకంటే అది నమ్మి ఇదే 4వ అధ్యాయము చివరిలో 25వ వచనంలో ఏమని రాయబడిందో చూడండి. అక్కడ ఇప్పుడు ఆయన ఎందుకు లేపబడ్డాడు? ఎందుకు లేపబడ్డాడంటే మనల్ని అపరాధులుగా చూపించడానికి ఈ లోకానికి ఆయన. కాబట్టి ఆయన లేపబడ్డాడు అనేటువంటి నమ్మకం మనం కలిగి ఉంటే మనం ఎలాంటి నమ్మకం కలిగి ఉన్నాం అన్నమాట? మనము నీతిమంతులం అనేటువంటి విశ్వాస జీవితంలో బ్రతుకుతున్నాం. మనము నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత నీతిమంతులమే. మళ్ళీ అవిశ్వాసంలోకి వెళ్ళావనుకో, నిజంగా నేను నీతిమంతుడినా అన్నావు అనుకో, నీవు మళ్ళీ అల్ప విశ్వాసంలో పడిపోయారంటే. నువ్వు బలమైన విశ్వాసంలో ఉన్నావు అనుకోండి, ఆయన నిన్నేమన్నాడు? ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది ఆయన పునరుద్ధానుడు అయ్యాడు అనే విషయంలో నువ్వు నమ్మకం ఉంటే, ఆయన పునరుద్ధానుడు ఎందుకు అయ్యాడంటే నన్ను నీతిమంతులుగా తీర్చడానికి. ఇక తీర్చిన తర్వాత ఆయన మార్చుకునే దేవుడు కాదు, ఆ మాటను మార్చుకునే దేవుడు కాదు. నిన్ను నీతిమంతుడుగానే నివసం చేస్తాడు. ఎలా తెలుసా? నువ్వు ఎన్నిసార్లు పడిపోయినా ఆయన నిన్ను తిరిగి లేపుతానే ఉంటాడు, మళ్ళీ నిన్ను నిలబడతానే ఉంటున్నాడు. ఎప్పటికైనా నిన్ను తిరిగి ఆయన ఒక్కసారి నువ్వు ఆయనలోకి వచ్చావు కాబట్టి బలపరచువాడు ఆయనే. కాబట్టి నువ్వు తిరిగి నేను నీతి లేనివాడిని అనేటువంటి స్థితిలోకి నువ్వు వెళ్ళావంటే గ్యారంటీగా ఎవరికి డోర్ తీస్తున్నావు? నువ్వు అపవాదికి దూరం తెరిచి నువ్వు మళ్ళీ ఆ నిందలోకి వెళ్ళిపోతున్నావు. నీతిమంతుడు కాదు అనే స్థితిలోకి వెళ్తాడు. కానీ ఆయన నిన్ను ఒక్కసారి ఆయన నీతిమంతుడిగా ఎంచుకున్న తర్వాత నీవు నీతిమంతుడు కాదు అనిపించే స్థాయికి మటుకు మన దేవుడు మనల్ని రానివ్వడు. అదే మన విశ్వాసం.